మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి ప్రధాన పత్రికల్లోని వార్తా విశేషాలకు సంబంధించిన వార్తలకు వెళ్లే ముందు మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన స్ఫూర్తి న్యూస్లో వచ్చే ప్రతి వార్త ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మిత్రులారా. పాలక మండలిలో పాగా వేయాల్సిందే. మున్సిపాలిటీలో కోఆప్షన్ పదవుల కోసం తీవ్రమైన పోటీ. ఎన్నికల్లో ఓడిన వారు టికెట్ దక్కని నేతల ముమ్మర ప్రయత్నాలు. ఒక్కో కోఆప్షన్ పదవి రేసులో నలుగురు ఐదుగురు కుదరని ఏకాభిప్రాయం. జైరాబాద్ లో 4 పదవులకు ఏకంగా 36 మంది దరఖాస్తు. అస్మదీయులకు పదవులు ఇప్పించుకునేందుకు ముఖ్య నేతల యత్నాలు. వేరువేరుగా పేర్లు ప్రతిపాదిస్తున్న ఎంపీలు ఎమ్మెల్యేలు కొన్ని చోట్ల నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారనే విమర్శలు. ఇప్పటి వరకు 10% లోపు మున్సిపాలిటీలో మాత్రమే ఎన్నికలు పూర్తి. ఈ కోఆప్షన్ కు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో పనే లేదు మిత్రులారా. పాలనలో కానీ, నిధుల కేటాయింపులో కానీ, అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, కోఆప్షన్ ఎన్నికల్లో కానీ డమ్మీలు మారిన కొంతమంది ఎమ్మెల్యేలు కల్వకుర్తిలో కూడా జరుగుతుంది. ఏంది అని అంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడ అధికారం చేజెక్కించుకుంది మున్సిపల్ పీఠం పైన. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు కానీ కనీసం కోఆప్షన్ సభ్యులను గీలం చేస్తుందో అని ప్రత్యేక సమావేశం నిర్వహించలే కౌన్సిలర్లతోని. మేము వాడికి వచ్చిన తర్వాత పేరు చెప్తాం, వాళ్ళని మీరు ఎన్నుకోవాలంటే మీ కింద మేము మన జీతగాలం ఉన్నామా? మీ కింద ఏమైనా బంట్రోత్తులు ఉన్నామా? మీ పార్టీ ఏమైనా శాశ్వతమా? మీ పుట్టినప్పటి నుంచి ఎమ్మెల్యే ఈ పార్టీలో ఉన్నాడా? ఈడ ఉన్న ముఖ్య నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఇట్లా ఏమైనా కాంగ్రెస్ పార్టీలో పుట్టిపోయేదా? టీడీపీ, టీఆర్ఎస్ పార్టీ, ఇతర వైసీపీల నుంచి వచ్చిన నాయకులు అనేక మంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పార్టీ శాశ్వతం కాదు. ఎవరికైతే ప్రజల్లో బలం ఉంటుందో వాడే గెలుస్తాడు. బలం ఉన్నది కాబట్టి మేము కౌన్సిలర్లో గెలిచినాం. కౌన్సిలర్లో గెలిచిన బలమున్న మాకు సమాచారం ఇవ్వకుండా లోపట్లోనే రహస్యంగా కోఆప్షన్ సభ్యులను ఎన్నుకొని వీళ్ళనే చేసుకుంటామంటే మీకు అనుకూలంగా ఉన్న వ్యక్తులని కోఆప్షన్ సభ్యులుగా చేసుకునేందుకు, మీ అవినీతి అక్రమాలు జరిగినా వాటిపైన ప్రశ్నించే వ్యక్తులని, లేదంటే అవగాహన విద్యావంతులు, మేధావులు ఎవరైతే ఉన్నారో, చదువుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సమాజం పైన అవగాహన అలాంటి వారు కాకుండా మీ కింద పనిచేసే వ్యక్తులు, మీకోసం పనిచేసే వ్యక్తులు, తప్పులు జరిగినా ప్రశ్నించలేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోఆప్షన్ సభ్యులుగా చేసుకోవాలని ప్రయత్నం చేసినటువంటి కల్వకుర్తికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత పైన, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. కౌన్సిలర్లు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వ్యవహార తీరు పైన కూడా విమర్శలు వస్తున్నాయి. ఏంది పట్టించుకోడు కౌన్సిలర్కి సంబంధించినటువంటి కౌన్సిలర్ విధి విధానాలు కావచ్చు. ఇక్కడ కల్వకుర్తి మున్సిపాలిటీని ఒక నేతకు మొత్తం అప్పగించండు. ఈ సామ్రాజ్యం మొత్తం నీదే, ఇక్కడ ఏమని చేసుకో, ట్రాక్టర్తో దుంతావా, నాగలు పెట్టి దుంతావా, లేదంటే డోజర్ పెట్టి ఊడుస్తావా, నీ ఇష్టం, ఇది నీది. ఎందుకంటే నువ్వు నా కోసం అప్పుడు ఎలక్షన్లు అప్పుడు చేసినావు. ఈ ఎలక్షన్లు అప్పుడు నీ కోసం చేస్తే ఇవాళ ఎందుకు ఆయన గెలవపాయ, ఓటు పడపాయ అంటే ఇక్కడనే తెలుస్తుంది ఆయన బలం ఎంత, ఆయన ఓటు శాతం ఎంత, ఆయన బలం ఎంత బలవంతుడు, ప్రజల్లో ఎంత అభిమానం ఉంది ప్రజలని. ఇప్పటికైనా ఈ ఎమ్మెల్యే గమనించకుంటే ఈ నాయకుని వల్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది ఇవాళ దూరం అయిపోతున్నారు. ఎమ్మెల్యే వ్యవహార తీరుపైన కూడా విమర్శలు వస్తున్నాయి. మేలుకుంటాడు ఎమ్మెల్యేకి ఏం కావాలి? తానా అంటే తందానా, కొట్టాల డప్పు ఢంకరకర నక్క సార్ మీకు తోపు, మీరు తప్ప ఇంకెవరు లేరు. కల్వకుర్తి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి మీ అంత అభివృద్ధి కల్వకుర్తి నియోజకవర్గాన్ని ఎవరూ చేయలే. కనుమలందరూ ఉట్టోలే. మీరు వచ్చిన తర్వాత 2 ఏళ్ల కాలంలో ఎవడు కల్వకుర్తి నియోజకవర్గంలో పని అవసరం లేదు. మీరే మొత్తం బిర్యానీ ఇంటింటికి పంపుతున్నట్టు, ఇంకా పని చేయాల్సిన అవసరం లేదు. నియోజకవర్గంలో చేస్తున్న ప్రజలందరి పని ఎమ్మెల్యేనే చేస్తున్నట్టు, మొత్తం కల్వకుర్తి నియోజకవర్గాన్ని అద్దంలా తీర్చిదిద్దినట్టు ఇక మీరే సార్, ఇంకా ఎవరు లేరు. ఇంకా గతంలో ఎవరు చేయలే, భవిష్యత్తులో ఇంక ఎవరు చేయరు సార్. మీకు తప్ప చరిత్ర ఈ రికార్డును ఎవరు కూడా తిరగరారు సార్ అని చెప్పి ఎవరైతే ఆయన దగ్గరికి వెళ్ళి గప్పాలు కొడతారో, ఆ గప్పాలు కొట్టే గలీజోళ్ళ మాటలు నమ్మి అలా ఎమ్మెల్యేకి ఉన్నటువంటి పేరు మొత్తం పోగొట్టుకుంటున్నాడు. ఎమ్మెల్సీగా ఆయన క్లీన్ చిట్, ఎమ్మెల్యే అయిన తర్వాత అవుట్, ఏమీ లేదు. మళ్ళీసారి అవకాశం లేకుండా అవుతుంది. ఎందుకంటే పార్టీలో కానీ, అనుచరుల్లో కానీ ఎక్కడ కూడా పట్టు సాధించలే ఇప్పటివరకైనా. కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ పట్టు వంశచంద్ర రెడ్డికే ఉంది. కడతాల మండలంలో కానీ, తలకొండపల్లి మండలంలో కానీ, మాడుల మండలంలో సంపూర్ణంగా, ఆ మండలంలో కానీ, ఇక వెళ్ళని ఆయన సొంత మండలమే. కల్వకుర్తిలో కూడా బలమైన నాయకులు ఆయన పెట్టారు. ఈ ఎవ్వరు లేరు ఎమ్మెల్యే ఎంబడి. ఇప్పటివరకు పార్టీలో పట్టే లేదు. టీఆర్ఎస్ అయినా తెలియదు, ఇప్పటికీ కాంగ్రెస్ అని తెలియదు. ఒకరిని నమ్ముకున్నాడు. సర్వనాశనం వాని వల్ల అయ్యే వరకు వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖేల్ కథం దుకాన్ బంద్, 1 టైం ఎమ్మెల్యే అంతే, ఏం లేదు. ఇక ఈ కోఆప్షన్ సభ్యుల ఎంపికలో కూడా ఎమ్మెల్యేది ఏమీ లేదు. ఆయన చెప్పిందే వినాలి. ఆయన పేర్లు రాసుకొస్తే టిక్కు టిక్కు అని పెట్టాలి, అంతే తప్ప ఏమీ లేదు. ఏడాది ఫిబ్రవరిలో ఎన్నిక జరిగిన 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ రసోత్తరంగా మారింది.
పాలక మండలిలో చోటు సంపాదించుకునే ఉద్దేశంతో ఆశాబాహులు ఈ పదవులపై కన్నేయడంతో చాలా చోట్ల ఎన్నిక ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఏం లేదు మిత్రులారా, కోఆప్షన్ ఎవరు చేయాలని చెప్పి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కింద కొంతమంది పనిచేస్తారు. ముఖ్య నాయకులు అని చెప్పి ఈ ముఖ్య నాయకులకు ఓట్లు పడేది లేదు, గెలిచేది లేదు, కానీ ముఖ్య నాయకులు అంటారు. వీళ్ళనే ఎమ్మెల్యేలు నమ్ముతారు సిగ్గు లేకుండా. అంటే వీళ్ళకి ఫస్ట్ రాజకీయాల మీద ఈ ఎమ్మెల్యేలకు అవగాహన ఉంటే ఇలాంటి వాళ్ళని నమ్మరు. కానీ వీళ్ళు పార్టీ బలంతో గెలిచిన వీళ్ళంతా, పార్టీ బలంతో, డబ్బు మదంతో, అహంకారంతో గెలిచిన వీళ్ళంతా సమాజం పైన కానీ, ప్రజల పైన కానీ, పార్టీ పైన కానీ ఇలాంటి పట్టు ఉండదు వీళ్ళకి. కాబట్టి వీళ్ళు చెప్తే కోఆప్షన్ ఎన్నిక జరగదు, వీళ్ళతోని ఉపయోగం అనేది ఉండదు. ఎవడో కింది స్థాయి చెప్తాడు, ఆడు మనోడు కాదు, వాడు అవతలని పార్టీ అంటే అంతే. ఓకే, తలుపుతా గంగిరెద్దు లేకనే తిన్నావరా బసవా, పన్నావరా బసవా, లేచినావరా, లేస్తున్నాయి ఇప్పుడే. గిరిల కథ చూద్దాం. ఇంకా ఎలాగైనా పదవి దక్కించుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తుండటంతో వారిని బుజ్జగించడం ఆయా పార్టీల కీలక నేతలకు సులభ సాధ్యం కావడం లేదు. మరోవైపు తమ వారికి కోఆప్షన్ పదవి ఇప్పించుకునేందుకు అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యే ఎవరికి వారుగా పేర్లను ప్రతిపాదిస్తుండడం కూడా ఇబ్బందికరంగా మారింది. ఇంకోవైపు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొన్ని చోట్ల కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పరస్పర అవగాహనతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకున్నాయి. ఇలాంటి చోట్ల కోఆప్షన్ పదవులను పంచుకోవడంలో ఆయా పార్టీలు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాయి. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం కొన్ని చోట్ల దరఖాస్తులు స్వీకరించిన ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక షెడ్యూల్ ప్రకటించడం లేదు. అంతర్గతంగా కోఆప్షన్ సభ్యుల జాబితాపై స్పష్టత వచ్చిన తర్వాత షెడ్యూల్ ప్రకటించాలని కొన్ని మున్సిపాలిటీల్లో అధికార పార్టీలకు సంబంధించిన నేతలు పేర్కొనడం జరుగుతుంది. దీనికి సంబంధించి మిత్రులారా, ఎవరిని కోఆప్షన్ చేయాలనేది ఆల్రెడీ డిసైడ్ కావడం జరిగింది. కానీ ఎవరి జర ఆప్యాస చేయాలని చూస్తున్నారు అంతే. ఇంకా మున్సిపల్ కమిషనర్ పై ఒత్తిడి తీసుకొస్తున్న సందర్భంగా నిబంధనల మేరకు మున్సిపాలిటీలో 4, మున్సిపల్ కార్పొరేషన్లలో 6 కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. అయితే మున్సిపాలిటీలోనేమో 4, మున్సిపల్ కార్పొరేషన్లోనేమో 6 కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా చోట్ల ఒక్కో కోఆప్షన్ పదవి కోసం 4 పోటీ పడుతుండటంతో ఎన్నిక ప్రక్రియ సంక్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు సుమారు 10% లోపు మున్సిపాలిటీలో మాత్రమే వీరి ఎన్నిక పూర్తయింది. ఇక హామీ నిలబెట్టుకోవాల్సిందే. మున్సిపల్ ఎన్నికలు టికెట్ ఆశించిన దక్కని వారు ఓటమి పాలైన అభ్యర్థులు కూడా కోఆప్షన్ పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో పోటీ నుంచి తప్పించుకునేందుకు కొందరికి ఆయా పార్టీలు కోఆప్షన్ పదవిని ఎరవేశాయి. గతంలో ఇచ్చిన ఈ హామీను గుర్తు చేస్తూ కోఆప్షన్ సభ్యులకు అవకాశం ఇవ్వాల్సిందేనని పలువురు పట్టుబడుతుండటంతో కీలక పదవుల్లో ఉన్న నేతలు తలపట్టుకుంటున్నారు. గతంలో మున్సిపల్ కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లుగా పనిచేసిన నేతలకు కోఆప్షన్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని నిబంధన ఉంది. దీన్ని ఆసరాగా తీసుకుని అలాంటి నేతలు కోఆప్షన్ పదవి కోసం పోటీ పడుతున్నారు. అయితే గతంలో మున్సిపాలిటీలో చక్రం తిప్పిన నేతలు తిరిగి కోఆప్షన్ సభ్యులుగా వస్తే ఎలా ఉంటుందో అనే ఆందోళన కొందరు ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు అదేవిధంగా కౌన్సిలర్లో వ్యక్తమవుతుంది ఆందోళన. దీంతో తమకు అనుకూలంగా లేని వారిని కోఆప్షన్ సభ్యులుగా ప్రతిపాదించవద్దంటూ పార్టీ ముఖ్య నేతలపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇలా ఎక్కడికక్కడ పీఠముడి పడుతుంది. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సిన మున్సిపల్ కమిషనర్లు అక్కడక్కడ అతి ఉత్సాహం చూపిస్తుండడం వివాదాలకు దారితీస్తుంది. దరఖాస్తులకు 4 రోజుల గడువు ఇవ్వాలని నిబంధన పాటించకుండా కేవలం 1 రోజులోనే ముగించారంటూ గద్వాల మున్సిపాలిటీలో గురువారం బీఆర్ఎస్ కౌన్సిలర్లు ధర్నాకు దిగారు. అదే తరహాలో కొన్ని మున్సిపాలిటీలో ఎన్నిక షెడ్యూల్ పై కౌన్సిలర్లకు ముందస్తు సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్లు దరఖాస్తు ప్రక్రియ గోప్యంగా పూర్తి చేసుకున్నారని, తగిన సమాచారం గడువు ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి. కొన్ని చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేల ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలు పాటించకుండా ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని కూడా అంటున్నారు. జగిత్యాల మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎంపిక వ్యవహారంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని నేతల మధ్య సర్దుబాటు చేయాల్సి వచ్చింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే ఎం సంజయ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వేరువేరుగా పేర్లు ఇవ్వడంతో వివాదం మొదలైంది. పంచాయతీ సీఎం వద్దకు చేరింది. మంత్రి లక్ష్మణ్, ఎమ్మెల్యే సంజయ్ కూడా హాజరైన ఈ భేటీలో అర్హులైన వారికి పదవి దక్కుతుందని సీఎం స్పష్టం చేయడంతో అంతా వేడిదిరి. కోఆప్షన్ కోసం కూడా ముఖ్యమంత్రి దగ్గరికి పోయారంటే మీరు ఎంత మీద వాళ్ళు ఆయన ఎక్కడ ఎలా? మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో 5 కౌన్సిలర్ పదవులు గెలిచిన కాంగ్రెస్, 4 వార్డుల్లో గెలిచిన బీజేపీ మద్దతుతో చైర్మన్ పదవి దక్కించుకుంది. అయితే 4 కోఆప్షన్ పదవుల పంపకంపై 2 పార్టీల నడుమ ఏకాభిప్రాయం కుదరడం లేదు. 5 కౌన్సిలర్లు ఉన్న బీఆర్ఎస్ తమకు ఒక కోఆప్షన్ పదవి ఇవ్వాలని పట్టుబడుతుంది. ఇక మహబూబాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలో కోఆప్షన్ పదవుల కోసం ఇటీవల ఎన్నికైన ఓ రాజ్యసభ ఎంపీతో పాటు లోక్సభ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే ఎవరికి వారుగా వేర్వేరు పేర్లను ప్రతిపాదిస్తుండటంతో ఇక్కడ దరఖాస్తుల దశలోనే ఎన్నిక పెండింగ్ లో పడింది. జైరాబాద్ లో
జైరాబాద్ మున్సిపాలిటీలో 4 కోఆప్షన్ పదవులకు గాను ఏకంగా 36 మంది దరఖాస్తు చేసుకోవడంతో ముఖ్య నేతలు ఎంపికలు తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. ఏడ చూసినా ఏం లేదు మిత్రులారా, ఉంటే ఎమ్మెల్యేలు మొత్తం డమ్మీలు అయిపోయి కాంగ్రెస్ పార్టీలో ఎవరు నడుస్తుందంటే కుటుంబానికి నడుస్తుంది, అంతే, ఏం లేదు, ఇట కనుగోలది ఏం లేదు. ఇంకా డుమ్ బసవన్న చూసిన తిన్నవా బసవన్న, తిన్నవా పండుకున్న అప్పుడే సాయం చెప్పా, సాయంత్రమే అనుకున్నా, ఇప్పుడు ఇంతసేపు ఉంటాను అట్టుంది దీని కథ.